శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము మొదటి రోజు పారాయణము గురువారము. ఉపోద్ఘాతము. శ్రీ సాయిబాబా ఎవరు? శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. ఉపోద్ఘాతము. మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధము. ఆ దేశమంతటా దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారము. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఆర్ పాంగర్కర్ అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారములు 14-15 శతాబ్దములలో వెలిసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోటకర్ మహారాజు గారు, తుట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోటకర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకం. 5వ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పిటలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురు చరిత్రమును గ్రంథమందు 53వ అధ్యాయములలో సరస్వతి గంగాధరుడెట్లు వర్ణించెను, ఎటులనే శ్రీ గోవింద రఘునాథ్ ఉరపు అన్నాసాహెబ్ దబోల్కరు అనువారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయంలో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథము వర్ణించినే అన్నారు. కనుక శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురు చరిత్ర అని చెప్పవచ్చు. పై చరిత్రల గూర్చి ఈ దిగువ అంశములు గమనార్హములు. శ్రీ గురు చరిత్రను వ్రాసిన వారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండింది. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగారు. శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధ చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతంలోని ఎక్కువ విషయంలో శ్రీ సాయి సచ్చరిత్రములో పొందుపరచబడి ఉండుట చూడగలరు. శ్రీ గురు చరిత్రము ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరచుకొనుట బహు కష్టం. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టం. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేటతెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వానిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏండ్లకు వ్రాయబడిన. కానీ శ్రీ సాయి సచ్చరిత్రంలోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించింది. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసి ఉంచుకొనను. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రమును కొంచెముగా ప్రకటించారు. శ్రీ సాయి సచ్చరిత్ర మీ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపంగా ముద్రింపబడినది. కనుక శ్రీ సాయి చరిత్రమను ప్రస్తుత గ్రంథము అధికారికమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా నశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము.
శ్రీ సాయి చరిత్రమును అన్నాసాహెబు దబోల్కరు కూర్చుని. కానీ ప్రతి అధ్యాయం చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమాతి పంతుచే వ్రాయబడినట్లున్నది. కావున ఈ హేమాతి పంతు ఎవరని పాఠకులు అడగవచ్చును. అన్నాసాహెబ్ దబోల్కరు మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దబోల్కరుకు కరుణించారు. ఎప్పుడు ఏ సందర్భంలో నీ బిరుదును అతనికి నొసంగిరి అను విషయము 2వ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడింది. గ్రంథ రచయిత యగు దబోల్కర్ 1859వ సంవత్సరంలో తానా జిల్లాలోని కేల్వే మహిమం నందు యొక్క పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి తాత తండ్రులు దైవభక్తి కలవారు. దబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బహుగా నుండకుండుటచే వారు పై క్లాసులు చదువుట మానుకొనిరి. అప్పట్లో నున్న సర్కారు నౌకరీ పరీక్షలు ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించారు. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తదారుగా నున్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాటీయను గ్రామోద్యోగిగా నియమించారు. తరువాత ఇంగ్లీషు గుమాస్తాగా వేశారు. పిమ్మట మామలద్దారు కచేరీలో హెడ్ గుమాస్తాగా నియమించారు. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచరు. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రభుత్వోద్యోగిగా గుజరాత్లోని బ్రోచులో నియమితులయ్యారు. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరంలో టానా జిల్లాలోని షాకాపూర్లో మామలతదారుగా నియమింపబడింది. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాసు రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడింది. వారచ్చట 1907 వరకు ఉద్యోగం చేశారు. తరువాత ఆయన ముర్బాడు ఆనంద్ బోర్సుదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఈ సంవత్సరం అందే వారికి షిర్డీకి పోయి శ్రీ సాయి సందర్శనం చేయు భాగ్యము కలిగింది. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశారు. అదేను విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైంది. బాబా మహాసమాధి పిమ్మట షిరిడి శ్రీ సాయిబాబా సంస్థానంను 1929వ సంవత్సరంలో తాను మరణించే వరకును ఎంతో చాకచక్యంగా నడిపారు. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలుండేవి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. శ్రీ సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు 3 విధములుగా సమాధానము చెప్పవచ్చు. దీర్ఘాలోచన చేయకయే విషయముల గూర్చి కానీ మనుషులను గూర్చి కానీ ఈ అభిప్రాయము చెప్పు అభ్యాసం కలవారు శ్రీ సాయిబాబా ఒక పిచ్చి పకీరనియు, వారు షిరిడిలో శిథిలమై పాడుబడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించురనియు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుచూ తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయి చుండిరనియు చెప్పు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్య తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంట తడి పెట్టుకున్నాను. అతనితో బాబా ఇట్లనను, పిచ్చివాని వల్ల ప్రవర్తించుచున్నావేమి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా? దానికి తర్కడ్ గారి మిత్రుడిటు జవాబిచ్చాను, నాకు ఆ విషయం తెలియదు. ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో నున్నట్లు నాకు అనుభవం లేదు కదా. అంతులకు బాబా ఇట్లనను, ఎవరైతే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకొందురో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని, మహమ్మదీయులు బాబాను తమ పీరులలో నొక్కనిగా భావించరు.
హిందువులు బాబాను తమ మహాత్ములలో నొగనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంత చూడమనిగా పేర్కొనేదరు. ఈ అభిప్రాయము కూడా సరి అయినది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను ప్రేరేపించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతముల ఇచ్చదను. శ్రీ సాయిబాబా సర్వాంతర్యామి. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథమునకు పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జి గారు ఎం.వి. రేగి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా శరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపు దాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీల ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపచేయు చుండెడివారు. వారి సస్వరమైన దేహము మాయమైపోయినది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము నిప్పటికిని అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికి వారి నాశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహ స్వామి గారు రచించిన భక్తులే అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు వ్రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడిగా భావించదను. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేనట్లు భావించి తిని ఇప్పటికీ నేనట్లే భావించుచున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది, కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంతతత్వము. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబం వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము నొక్కొక్కప్పుడు మా ముందర తలుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబాయను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచి ఉన్నది. బివి నరసింహ స్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 19-20 పుటలలో ఆచార్య జి నార్కే ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజీ ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యం నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా ఒకరిగా ఉంచితిని. సాయిబాబా భగవంతుడు అయినా సామాన్య సత్పురుషుడు కాదు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వల్ల పూజించువారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపుతుడై ఉండెను. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి. ఆయన పిచ్చివాడా ఏమై అని సంశయం నా మనసులో మెదిలేను. మామూలుగానే హారతి పూర్తి అయ్యను. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు, నేను పిచ్చివాడని కాను అని. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనకు ఏ రహస్యములను దాచజాలు. వారు అంతర్యామి, నా యొక్క ఆత్మ అంతర్యామి. వారి అంతర్యామి తత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగింది. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడువాని వల్ల మాట్లాడువారు. నా హృదయంలో గల ఆలోచనను కోరికలను గ్రహించుచుండెడి వారు. వారు నాలో ఉన్న భగవంతుడు, వారే భగవంతుడని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచం లేకుండేది. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుతుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులను, వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలుగుచుండెను. రావు బహదూర్ ఎం. డబ్ల్యూ. ప్రధాన్ వ్రాసిన
షిరిడీ సాయిబాబా అను గ్రంథమునకు ఉపోద్ఘాతంలో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదాసాహెబ్ కబర్దే ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతివారి యంతరంగమందు మొదలు ఆలోచనలన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుతూ సుఖ సంతోషములు కలుగజేయుచుండెడు వారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను. దాసగన్ మహారాజు తమ స్తవనమంజిరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన యంతరాత్మగాను, నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమాడ్ పంతు శ్రీ సాయి చరిత్రము యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన యొక్క వింతయోగిగా వర్ణించింది. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడని, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడని చెప్పి ఉన్నారు. షిరిడి భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరపు శ్యామ అని వారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసి మెలిసి తిరుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవాయని సంబోధించేవాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించడం కాక, ఉపనిషద్ ద్రష్టులైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించిరి. బృహదారణ్యక, చాందోగ్య, కట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనమనియు, అది అంతయు సర్వాంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియో వక్కానించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. శ్రీ సాయి సచ్చరిత్రమును, సాయిబాబాకు సంబంధించిన ఇతర విషయములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. ఉపోద్ఘాతము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు.